మీరన్నారు గదా! సంక్రాంతిలో కరోనా ఉన్నప్పుడు ఉంటది అని. అలాంటి కరోనా లాంటి వైరస్ ఒకటి వస్తుందని జెప్పి వస్తుంది సార్. చాలా టీవీల్లో మాస్కులేసుకోవాలి. ఆహా! సేమ్ డిసెంబర్‌కి చైనాలో వచ్చింది. ఆ! ఫస్ట్‌కి కరోనా అనేది తెలిసింది మనకి. ఆ! సేమ్ ఇక్కడ గూడా అలాగే ఫస్ట్ కేస్ అనేది ఇండియాలో రావడం జరిగింది. అవన్నీ చూస్తుంటే అది నిజమే అంటారా అసల? అంటే ఏదైనా సరే ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా అవేర్‌నెస్ కలిగించేలాగా చేయాలి తప్ప భయపెట్టేలాగా ఉండకూడదు. ఓకే. అంటే ఇటువంటి ఏదైనా ఉందంటే భయంతోటి భయాన్ని మించిన వ్యాధి ఉండదని చెప్తారు కదా! అవునవును. అతిపెద్ద వ్యాధి ఏదైనా ఉందంటే భయం. మనం ఒకసారి భయపడడం స్టార్ట్ చేసామంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి అనేది కొంచెం తగ్గిపోయి అవి అటాక్ చేస్తాయి. నాకు తెలిసి అటువంటిదండి. ఈవెన్ కరోనా టైంలో కూడా అది ఏం జరిగిందంటే కొన్ని సినిమాల్లో సీన్‌లు అంటే ఆసుపత్రుల్లో బెడ్‌లు దొరక్క లేకపోతే ఇంకో చోట అలాగ ఉన్న సీన్‌లన్నీ తీసుకొచ్చి పలానాది ఎక్కడో దేశంలో అలా జరిగింది, ఇక్కడో దేశంలో జరిగింది, అది ఇది అని చెప్పి జనాల్ని భయపెట్టేశారు. ఓకే. భయం చెప్పాను కదా! అవును. భయం వల్ల ఎక్కువ మంది చనిపోయారు. కరోనా టైంలో కరోనా వల్ల చనిపోయిన వాళ్ళకంటే కూడా కరోనా ఎక్కడొచ్చిందోనని భయపడి వచ్చేస్తదో అని వచ్చేస్తదోనని ఇలాగ భయపడి చనిపోయిన వాళ్ళ సంఖ్యే ఎక్కువ. మళ్ళీ అటువంటి పరిస్థితి వస్తదని చెప్పి నేను అనుకోవడం లేదు. ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎప్పుడూ మంచిదే కదా! ఓకే. మనం ఇందాక అనుకున్నాం. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువని. అలాగా ఎప్పుడు కూడా మనం అప్రమత్తంగానే ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎప్పుడూ నీట్‌నెస్ అన్నది ఇవన్నీ అవును. మెయింటైన్ చేస్తుంటారు. అవును. మనం మనం ఏంటంటే ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రమే మెయింటైన్ చేస్తామంటే చేతులు ఎప్పుడు కడుక్కోవడం, చెత్త నీట్‌గా పెట్టడం. ఎప్పుడు నీట్‌గా ఎప్పుడు మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవునవును. మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి ఏమి చేయలేదు. అవును. లేదు మనం ఇష్టానుసారం విచ్చలవిడిగా మనం చేస్తాము, తిరుగుతాము. అయినా సరే మా దగ్గరికి ఏమి రావద్దు అంటే కుదరదు కదా! కుదరదు. ఎక్కడా కుదరదు. అది. సరే అలాగే 'త్రిష' గారు హ్మ్. సీఎం అవుతాను అనే అనౌన్స్‌మెంట్ ఏదో వచ్చిందని పుకార్లాది అసలు నిజమే ఏంటది సార్ అదే. అది? అంటే నేనైతే దాన్ని పూర్తిగా 1, 2 వెబ్‌సైట్‌లో చూసాను. మరి మెయిన్ మీడియాలో వచ్చినట్టు నేను చూడలేదు. ఓకే. ఒకవేళ అంటే చెప్తారు కదా! ఒక పెద్ద ఉన్నతమైనటువంటి ఆశయం పెట్టుకోవడాన్ని మనం ఎవరైనా సరే దాన్ని అభినందించాల్సిందే. అవును. ఒక అమ్మాయి జనరల్‌గా చిన్న పిల్లలు "నువ్వేమవుతావమ్మా?" అని అడుగుతారు. "నేను కలెక్టర్ అవుతానంటారు" ఒక అమ్మాయి. "నేను ఎస్పీ అవుతానని" అంటది ఒక అమ్మాయి. అలాగా అంటే 'త్రిష' చిన్న అమ్మాయి ఏం కాదు కదా! అవును. ఇంచుమించు 40స్‌లో అవును. ఉంది. 20 సంవత్సరాలుగా ఆమె ఒక నంబర్ 1 హీరోయిన్‌గా మధ్యలో ఉన్నారు. కొంచెం వెనకబడినా కూడా ఇప్పటికి కూడా మంచి పొజిషన్‌లోనే ఉన్నా. అవును. 20 సంవత్సరాల తర్వాత కూడా కెరీర్ కొనసాగించడం అంటే అసలు మామూలు విషయం కాదు కదా! అసల. అది ఒక 'నయనతార', 'త్రిష' లాంటి వాళ్ళకి చెల్లింది. అవును. ఒకవేళ నిజంగా ఆమె నేను సీఎం కావడం నా ధ్యేయం అని ఆమె చెప్పుంటే దాన్ని మనం అభినందించాల్సిందే. పైగా తమిళనాడులో ఆల్రెడీ జయలలిత ఒక 3, 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అవును. చేసి అసలు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడాన్ని చూసాం. ఆమె అవును. కూడా బేసిక్‌గా హీరోయిన్ హీరోయిన్ అవును. కదా! అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఘనత ఆమెకుంది. అవును. కాబట్టి జయలలితని ఆదర్శంగా తీసుకొని త్రిష కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే అది తప్పేం కాదు కదా! అవును. మంచిదే కదా! తప్పైతే ఏం తప్పే కాదు. ఆ! అది నిజమేనని కాకపోతే ఒకవేళ నిజంగా ఆమె మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంటే కొంచెం లేడీస్‌లో చైతన్యం కలిగించి మహిళల చైతన్యం కలిగించేలాగా సినిమాలవి ఇప్పుడు మన విజయశాంతి చేసిన అవును. 'ఒసే రాములమ్మ' గాని, లేదంటే 'కర్తవ్యం' గాని, ఆ తరహా సినిమాలు చేస్తే ఇంకా ప్లస్ అవుద్ది. లేడీ అంటే ఓరియెంటెడ్ గ్లామర్ చాలా ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ, నేను రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను, ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానంటే జనాలు సీరియస్‌గా తీసుకోరు. అవును. నువ్వు నటించే సినిమాలు కూడా సమాజానికి ఎంతో కొంత మార్పు సందేశాన్ని ఇవ్వడం కానీ, సామాజిక స్పృహని ఎంతో కొంత కలిగించేలాగా ఉండేలా సినిమాలు తీస్తే, జనాలు కూడా ఓహ్! ఈ అమ్మాయికి ఉంది. ఏదో చెయ్యాలి అనే అవును. ఒక తపన ఉంది. ఖచ్చితంగా ఈ అమ్మాయిని మనం ప్రోత్సహిద్దామన్న ఇది ఉంటది. మరి నిజంగా ఆమె రాజకీయాల్లో ఖచ్చితంగా రావాలి అంటే ఉంది. టైం కూడా ఆమె ఇంకా 40స్‌లో ఉంది. ఇంకా ఇంచుమించు ఒక 20 సంవత్సరాల తర్వాత సీఎం అయినా కూడా గొప్పే కదా! గొప్పే కదా! అవును. కదా! పైగా ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఇంకా వచ్చారు. చివరి సినిమా ఇప్పుడు షూటింగ్ అవును. దాంట్లో స్టార్ట్ కూడా అవుతుంది. 'త్రిష' గారు ఉన్నట్టున్నారా సార్? ఏదో విజయ్ సాంగు కూడా వచ్చి ఉన్నారు. ఆ! నాకు తెలిసి అలా ఏమన్నా అలాగే. అంటే ఆ! ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ న్యూస్ నిజంగా త్రిష అన్నదో లేదో కూడా ఇంకా మనకి అవును. తెలీదు. అన్నారో లేదో కూడా తెలీదు తెలీదు. కదా! ఆమె డైరెక్ట్‌గా మాట్లాడిన వీడియో ఏదైనా మనకి
చూస్తే కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము. ఓకే. కానీ ఒకవేళ నిజంగా రావాలనుకుంటే మంచిదే కదా. మంచిదే. కదా. అవును. ఆ వాక్యూమ్ కూడా ఉంది. అవును. ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు విజయ్ ఇప్పుడు ఈ డిఎంకే గవర్నమెంట్ ఉంది. జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకే కొంత డౌన్ అయింది. బలహీనమైంది కదా. ఇప్పుడు త్రిష అంటే ఏదైనా పార్టీలో చేరుతుందా, తనే ఒక పార్టీ స్టార్ట్ చేస్తుందా, ఇవన్నీ చూడాలి. అంటే ఇన్ఫర్మేషన్ తెలిస్తే అదే అది వాళ్ళ నోట్ల నుంచి వస్తే మనం దాని నుంచి అంటే ఆమె ఏ విధంగా ఆమె కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకుంటుంది అనే దాన్ని బట్టి ఆమె ముఖ్యమంత్రి అవుతుందా లేదా అనేది మనం అప్పుడు విశ్లేషణ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా అవ్వాలని అయితే కోరుకుందాం. కోరుకుందాం. ఒక త్రిషని అభిమానించే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా మహిళలు కావచ్చు ఎవరైనా సరే జనరల్గా చెప్తారు చూడండి. అవినీతి అనేది మగవాళ్ళతో పోల్చితే ఆడవాళ్ళలో తక్కువ తక్కువ ఉంటుంది. ఉంటుంది. అవును. అంటే వాళ్ళకు కొంచెం భయం అనేది ఉంటుంది. వీళ్ళలాగా మనలాగా కొంత ధైర్యంగా ఇది చేయలేరు. ఏదో చిన్న బెరుకు అనేది ఉంటుంది స్వతహాగా. అవును. కొంతమంది బరి తెగించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళలో ఏదో చేయాలన్న ఒక ఇది ఉంటుంది. అవును. ఎక్కువ శక్తి అంటారు కదా. అవినీతి విషయంలో కూడా వాళ్ళు అంత మరీ అడ్డదారులు వెళ్ళిపోయి డబ్బులు సంపాదించేయాలన్న ఇది ఉండదు. ఆ కోణంలో చూసినప్పుడు ఒక మహిళ ముఖ్యమంత్రి కావాలని తపన పడుతున్నట్లయితే దాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించాలి. అలాగే నిజంగానే అవ్వాలని కోరుకుంటున్నాము.